దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దైవ వాక్యానికి మనము సమయాన్ని ఇద్దాము. దేవుని వాక్యాన్ని మనము పంచుకుందాం. ఈ సమయంలో 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ఈరోజు ధ్యానిద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మాషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుని బిడ్డలైన మనము ఈరోజు ఒక చక్కటి మాటను మనము ధ్యానిస్తున్నాం. అందులో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటున్నాడు. అంటే ఏదైనా మనం కార్యక్రమాన్ని ప్రారంభించామంటే అది సంపూర్తిగా ఉంటేనే మనము సంతోషించగలం. సంపూర్తి లేకపోతే దాని యందు మనకు ఆనందం ఏమీ కూడా ఉండదు. ఎంత ఉన్నవారైనప్పటికీ లేనివారైనప్పటికీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పని సంపూర్తిగానే ఉంటేనే వారిలో ఒక రకమైన ఆనందం ఉంటుందన్నమాట. అయితే ఈ లోకంలో ఉంటున్న మనము దేవుని యొక్క భయముతోనంట, దేవుని యందు భయపడి ఏ పని చేసినా సంపూర్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలటండి. పరిశుద్ధత, హోలీనెస్, అది ఒక దేవుని భయముతోనే ఆ పరిశుద్ధత మనము చేసుకోగలమన్నమాట. అలాగా బైబిల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే యోసేపు దేవుని భయముతో తన పరిశుద్ధమైన జీవితాన్ని గడిపినట్లు దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధతను ఎలా సెలవిస్తుందంటే దేవుని భయముతోనే ఆ పరిశుద్ధతను సెలవిస్తుంది. మనము ఈనాడు మనం చూసుకున్నట్లయితే ఈ పరిశుద్ధత మరోసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం అంటే ఎలా అంటే ఆ 3వ లైన్ చూద్దాం, చూడండి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మాషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. 2 భాగాలు ఇక్కడ ఉంది ఈ వాక్యంలో. శరీరము, ఆత్మ. మనం ఆలోచన చేసుకున్నట్లయితే శరీరమునకును ఆత్మనకును అంటున్నాడు కదా, కలిగిన సమస్త కల్మాషము. శరీరానికి సమస్త కల్మాషం ఉంటుంది, ఆత్మకు కూడా కల్మాషం ఉంటుంది అన్నమాట. శరీరము సుఖాన్ని ఆలోచిస్తుంటే ఆత్మ దైవికమైన పనులను ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట. యోబు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే యోబు యొక్క భార్య ఈ లోకంలో ఎన్నో భోగభాగ్యాలు అనుభవించారు. అయినప్పటికీ సాతాను యొక్క పరీక్ష వలన యోబు యొక్క సమస్త ఆస్తిని, బిడ్డలను కోల్పోవడం జరిగింది. ఆ సమయంలో యోబు భార్య తన సుఖ జీవితాన్ని, శరీర జీవితాన్ని ఆలోచన చేసి తన భర్త అయిన యోబుని నిందిస్తూ ఉంటుందన్నమాట. ఒక మాటైనా నువ్వు అబద్ధం ఆడొచ్చు కాదని. కానీ యోబు గారు ఆత్మను ఆలోచన చేసుకొని ఇక్కడ అంటున్నాడు, ఓసారి చదవండి. శరీరమునకును ఆత్మకును
కలిగిన సమస్త కల్మాషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందామంటున్నాడు. అంటే రెండు విధాలుగా యోబు గారు ఆలోచన చేశారు. శరీరానికి వచ్చిన బాధ ఉన్నప్పటికీ తాను ఆత్మీయంగా ఎదగడానికే నిత్యము ఆయన దేవునితోనే ఉండేవాడనమాట. అయితే ఈ శరీర అనుభవాలను ఆలోచన చేసిన యోబు భార్య యోబు గారిని నిందించేది. నేటి దినాల్లో కూడా మనకి కూడా అటువంటి అవంతరాలు ఎదురవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనకు కూడా మన ప్రార్థనలో ఉంటే మన పిల్లలో, మన భార్యో, లేదా చుట్టుపక్కల ఉన్నవారో వీళ్ళందరూ ఎవరో ఒకరు వీరు అత్తమల ప్రార్థనలో ఉంటున్నారేటని మన ఆటంకపరుస్తూ ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అది శరీరానికి లోబడి మనము ప్రార్థనలో వెనకబడిపోతాం. అయితే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులట. చూస్తారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట తేట తెల్లగా మనకి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే చూసారా, శరీరానికి మన దీనత్వంగా మనం లొంగిపోతే నరకానికి పాత్రులైపోతాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని స్తోత్రం కలుగునగాక. కాబట్టి మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఆత్మలో మనం మెలకువగా ఉండాలన్నమాట. మన శరీరము బలహీనత అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనము శరీరాశలకు నిద్రపోవాలి అనుకుంటాం, కానీ ఆత్మ ఎన్నడూ కూడా నిద్రించడానికి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉంటున్నాం, మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మన విధి విధానం ఎలా ఉంటున్నాం, శరీర ఆలోచనతో ఉంటున్నామా, ఆత్మీయమైన ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోక ఆశ్చర్యాలు మనం పాటిస్తూ ఉంటున్నాము శారీరకంగా. అయితే ఆత్మ ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడించాలి, దేవుడితో ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి అని ఆత్మ ఉంటే శరీరము ఆలోచన ఏంటంటే ఈ లోకంలో ఏది తినాలా, ఏది ధరించాలా, ఏది ఆలోచన చేయాలని ఆలోచనలో మనం పడి ఉంటాము. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా ఉంటూ దేవునితోనే సంభాషణలో మనం జీవించినట్లయితే మరి దేవుని దగ్గర శరీరం అనేది మనము ఆత్మ అనేది కూడా వెంటనే తెలుసుకుంటాం అన్నమాట. ఎందుకని మొట్టమొదటిగా ఆదామా నువ్వెక్కడా అని ఆలోచన చేసిన వెంటనే, దేవుడు పిలిచిన వెంటనే, అయ్యో నేను శరీరముతో ఇక నేను ఆత్మలో కలిగి లేను, నేను శరీరముతో ఉన్నాను, అందుకే నేను చెట్టు చాటుకి వెళ్ళిపోయినట్టు అక్కడే మొట్టమొదటే ఆదాము అవ్వల దగ్గర కూడా ఆ భేదాన్ని కల్పిస్తున్నాడు. ఆదామా నువ్వెక్కడంటే ఆయన ముందుగా పాపము లేదు కాబట్టి దేవునితో ఉండేవాడు, పాపాన్ని అంటి ఉన్నది కాబట్టి శరీర ఆశలకు ఆయన లోబడ్డాడు కాబట్టి ఆయన పిలిచిన వెంటనే, పరిశుద్ధాత్మ దేవుడు పిలిచిన వెంటనే, అయ్యా నేను చెట్టు చాటున ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వెంటనే తెలిసిపోయింది ఆయనకి శరీర భేదాలు, ఆత్మీయమైన భేదాలు కూడా ఆయనకి వెంటనే తెలిసిపోయాయి. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే వెంటనే ఆయనకి తెలియడం జరిగింది. కాబట్టి ప్రియులారా, దేవుడిని నిన్ను అడుగుతాడు, అయ్యా నువ్వు ఎక్కడున్నావు, అమ్మా నువ్వు ఎక్కడున్నావు అంటే ఈ లోకంలో శరీర ఆశల్లో ఉంటున్నావా, ఆత్మీయమైన ఆశల్లో ఉంటున్నావా అనేది కూడా ఆలోచన చేసుకొని మనం జీవించాలని దేవుని యొక్క వాక్యము తేటతెల్లగా మనకి తెలియచేయబడుతుంది. నువ్వు శరీరాశల్లో ఉంటే నువ్వు నరకానికి పాత్రుడైపోతావు. ఆత్మీయమైన ఆశలు ఉన్నాయంటే నువ్వు దేవుడు ఇదే సమయంలో మరి వస్తే నువ్వు ఎత్తబడ్డానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది అనమాట. నువ్వు శరీరాశలకు లోబడతావా, దేవునితో ఆత్మీయమైన ఆశలకు లోబడి నువ్వు జీవించి
ఇతరులను ఈ నూతనమైన సంవత్సరంలో ఇతరులను ఆత్మీయంగా నడిపించడానికి నీలో చైతన్యం రావాలంటే నువ్వు దేవుని గట్టిగా పోరాడి, అయా నీ ఆత్మ నా మీద కుమ్మరించు, అనేక మందిని శరీరాశల నుంచి విడిపించి నీ యొక్క రక్షణలోనికి నేను నడిపిస్తాను దేవా అని మరి ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.